గైస్ ఈ వీడియోలో మనము 2024 టాపర్స్ 2024 యూపీఎస్సీలో టాప్ 10 ర్యాంక్స్ వచ్చిన వల్ల స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏందో మనం చెక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. సో ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఇక్కడ అపోహలు అయితే ఉన్నాయి. ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువగా ర్యాంక్స్ వస్తూ ఉంటాయి, మిగతా వాళ్ళు ఎవరికి ర్యాంక్స్ రావు అనేది మాత్రం అబద్ధం. సో ఎస్, మేబీ 30% వరకు వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే మనకు అంటే కనిపిస్తున్నాయి. బట్ 70 అంటే ఓవరాల్గా మిక్స్డే ఉంటుంది. బట్ కొంతవరకు ఏంటి అంటే వాళ్ళకు కూడా కొంచెం ర్యాంక్స్ అనేవి కంపారిటివ్లీ ఎక్కువ వస్తాయనేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, అంటే వేరే వాళ్ళు ఎవరికి ర్యాంక్స్ రావని కాదు, ఇక్కడ చాలా క్లియర్గా ఎలాంటి స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ యూపీఎస్సీలో ర్యాంక్ సాధించవచ్చు. అండ్ మినిమం మీరు డిగ్రీ పాస్ అయ్యి తర్వాత మీరు దీన్ని సీరియస్గా దీన్ని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించవచ్చు. అండ్ దీనికి సంబంధించి 13 లక్షల మంది లాస్ట్ ఇయర్ అప్లై చేస్తే దాదాపు 50% కంటే తక్కువ మంది మాత్రమే ఎగ్జామ్కి అపీర్ అయ్యారు. ఇది 2007 నుంచి ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. అంటే అప్లై చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు అప్లై చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 లక్షలు మాత్రమే ఫిలిమ్స్కి అపీర్ అవుతారు. దాంట్లో 1:15 మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అవుతారు. సో ఇది ట్రెండ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం 2024లో అంటే 2023లో జరిగిన దానికి 2024లో వచ్చిన ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ ఆదిత్య శ్రీవాస్తవ్ మనందరికి తెలుసు. అండ్ తను ఆల్రెడీ ఇనిషియల్గా 236 ర్యాంక్తో ఐపీఎస్ అయ్యాడు. అండ్ దెన్ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు. ఇతనైతే స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చి బీటెక్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. తన ఆప్షనల్ వచ్చేసేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్లో దాదాపు 200 మార్క్స్ వచ్చాయి. అండ్ 1099 అయితే హైయెస్ట్ అతనికి ఓవరాల్గా మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ రెండు కలిపి వచ్చిన మార్క్స్. హైయెస్ట్ ఇప్పటి వరకు సందీప్ దురిశెట్టి గారికి హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 1126 ర్యాంక్స్. ఆ రికార్డ్ని ఇంతవరకు ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు. తన ఆప్షన్లో వచ్చి ఆంథ్రోపాలజీ. అండ్ తర్వాత వచ్చేసి 2024లో సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ 2 వచ్చింది అనిమేష్ పర్ధన్. సో ఇతనికి వచ్చేసి స్కూల్ అయితే ఒరిస్సాలో జరిగింది. అండ్ ఇది ఎన్ఐటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలాలో తను చదివాడు. తను వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి చదివాడు. అండ్ ఆప్షనల్ వచ్చేసి సోషియాలజీ తీసుకున్నాడు. అండ్ 22 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్లోనే అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ ర్యాంక్ సాధించాడు. అండ్ తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 3 మనందరికి తెలుసు డోనూరు అనన్య రెడ్డి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకుంది. అండ్ దాదాపు 1065 మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ తర్వాత ఈమెకి పర్సనాలిటీ టెస్ట్లో దాదాపు 10 మార్క్స్ తగ్గాయి. దాదాపు అంటే పర్సనల్ టెస్ట్లో 190 మార్క్స్ వచ్చాయి. అండ్ తర్వాత ర్యాంక్ 4 పీకే సిద్ధార్థ్. సో ఇతను వచ్చేసి కేరళ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్గా కంప్లీట్ చేశాడు. అండ్ ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ ఇతనిది కూడా. అండ్ ఇతనికి పర్సనల్ టెస్ట్లో 185 మార్క్స్ వచ్చాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రుహానీ ఆల్ ఇండియా ర్యాంక్ 5 వచ్చేసి హర్యానా నుంచి సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో, ఆ తర్వాత మాస్టర్స్ కూడా ఇగ్నోలో చేసింది. అండ్ ఎకనామిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుంది తను. తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 6 సృష్టి దబాస్. ఈమె ఆప్షన్లో వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ ఈమె స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా ఆర్బీఐ ఆఫీసర్గా వర్క్ చేశారు. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. సో ఈమె వచ్చేసి బిఏ పొలిటికల్ సైన్స్ ఇంద్రప్రస్థ కాలేజ్ ఢిల్లీలో చదివింది. అండ్ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ఇగ్నో నుంచి చేసింది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 7 వచ్చేసి అమోల్ రాథోర్. ఈమె స్టడీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే మనము బిఏ ఎల్ఎల్బి హానర్స్ ఫ్రమ్ గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ అయితే థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేసింది. అండ్ తనకు వచ్చేసి 206 మార్క్స్ వచ్చాయి పర్సనాలిటీ టెస్ట్లో. తర్వాత వచ్చేసి ఆశీష్ కుమార్ ఆల్ ఇండియా ర్యాంక్ 8. ఇది వచ్చేసి తన ఆప్షన్లో వచ్చేసి సోషియాలజీ. అండ్ 5th అటెంప్ట్లో క్లియర్ చేశారు. అండ్ ఈ ఐఐటి ఖరగ్పూర్లో విత్ 2 డిగ్రీస్ అయితే అక్కడి నుంచి తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 9 24 ఇయర్స్ ఓల్డ్. సో 4th టైం క్లియర్ చేశారు ఢిల్లీ యూనివర్సిటీ కల్సా కాలేజ్ నుంచి. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 10 ఐశ్వర్యం ప్రజాపతి. అండ్ వచ్చేసి ఆప్షనల్ వచ్చేసి సోషియాలజీ ఆప్షనల్. ఇక్కడ మనము టాప్ 10లో చూసుకుంటే దాదాపు ఒక 4-5 మెంబర్స్ ఐఐటి ఆర్ ఎన్ఐటి నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఇక్కడ మనము నేను అంటే కొంచెం ఇబ్బందికరంగానే బట్ రియాలిటీ చెప్తా ఉన్నా, దాదాపు ఒక ఐఐటి ఎన్ఐటి ఇలాంటి కాలేజెస్లో ఏంటి అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, ఒక లాంగ్ టైం గోల్ పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇలా ఉంటారు. ఒక సిస్టమ్ అనేది మెకానిజం అనేది ఉంటుంది.
అండ్ చాలామంది అక్కడి నుంచి దాదాపు 30% వరకు ర్యాంక్స్ వస్తాయేమో అని అనిపిస్తుంది. సో మన టాప్ 10లో చూసుకున్నా కానీ 4-5 మెంబర్స్ వాళ్ళకే ర్యాంక్స్ అయితే ఉన్నాయి. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే మిగతా వాళ్ళ వల్ల కాదు అని కాదు, దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఏ స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మనము క్రాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే లైక్ నోషన్ తీసుకుంటే తన ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ సెలెక్ట్ చేసుకుంది. దానికి ముందు చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ 8 సోషియాలజీ ఎవరైతే ఆశీష్ కుమార్ కానివ్వండి, అండ్ రాథోర్ వచ్చేసి తన ఆప్షన్లో వచ్చేసి ఇలా ఆప్షనల్స్ వీళ్ళ స్టడీ బ్యాక్గ్రౌండ్కి దగ్గరగా ఉన్నవి వీళ్ళు చూస్ చేసుకున్నారు. నథింగ్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఆంథ్రోపాలజీ అందరు చూస్ చేసుకోవాలి. పిఎస్ఐఆర్ ఇక్కడ ఇద్దరికి ఆంథ్రోపాలజీ వచ్చింది, ఒక అతనికి పిఎస్ఐఆర్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టాపర్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య శ్రీవాస్తవ మాత్రం దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ ఆప్షన్ అంటే తను చదువుకున్నదే ఆప్షనల్గా తీసుకున్నాడు. సో చాలా వరకు మ్యాథమెటిక్స్ సక్సెస్ చూసుకున్నా కానీ, మెడికల్ సైన్సెస్లో చూసుకున్న ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఆప్షనల్గా తీసుకుంటూ ఉంటారు. సక్సెస్ కూడా ఎక్కువ వాళ్ళు అవుతూ ఉంటారు. సో ఎనీవే మీరు ఒకసారి ఆలోచించండి. అయితే టాప్ 10 ర్యాంక్ సంబంధించిన స్టడీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.